శ్రీమాత్రే నమః. సోమవారం నల్ల బియ్యంతో ఇలా చేస్తే మీ కోరిక తప్పక నెరవేరుతుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా జాబ్ రావట్లేదా? అయితే ఈ పరిహారాలను పాటించండి. కోరుకున్న జాబ్ రావాలన్నా, సంపాదించాలన్నా ఈ పరిహారాలు పాటిస్తే ఫలితం ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఈ పరిహారాలు పూర్తి నమ్మకంతో చేసినట్లయితే విజయం ఖచ్చితంగా వర్తిస్తుంది. ఉద్యోగం త్వరగా రావాలంటే పాటించాల్సిన పరిహారాలను గురించి ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ఉద్యోగం పొందడంలో సమస్య ఉంటే పక్షులకు క్రమం తప్పకుండా ఆహారం ఇవ్వాలి. అంతేకాకుండా ప్రత్యేకించి 7 రకాల ధాన్యాలను కలిపి తినిపించాలి. ఇది కాకుండా ప్రతి శనివారం శనిదేవుని పూజించాలి. అంతేకాకుండా ఈ పూజ సమయంలో ఓం శనీశ్వరాయ నమః అని 108 సార్లు పఠించాలి. ఈ విధంగా చేయడం వల్ల అనుకున్న కార్యాలు సకాలంలో జరుగుతాయి. మీకు ఉద్యోగం రాకపోయినా లేదా ఉద్యోగం మారాలనుకున్నా క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసాను పఠించండి. ఇలా చేయడం వల్ల ఉద్యోగ సంబంధిత సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇది కాకుండా మీరు పని మీద వెళ్లే ముందు ఖచ్చితంగా చెంచా పెరుగు, చక్కెర తినండి. అలాగే ఓ నిమ్మకాయలో 4 లవంగాలు వేసి ఓం శ్రీ హనుమంతాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఉద్యోగంలో సమస్యలుంటే సోమవారం నాడు నల్ల బియ్యం తీసుకొని తెల్లని వస్త్రంలో కట్టి శనీశ్వరుడి దగ్గర ఉంచి అనంతరం మీ పాదాల దగ్గర ఉంచుకోవాలి. తర్వాత వాటిని పారే నీటిలో వదలాలి. ఈ పరిహారం పూర్తి విశ్వాసం, భక్తితో చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు. ఇది మీకు కావలసిన ఉద్యోగాన్ని ఇవ్వడమే కాకుండా మీ కెరియర్లో పురోగతిని కూడా తెచ్చిపెట్టడానికి సహకరిస్తుంది. అలాగే ఈ విధంగా క్రమం తప్పకుండా శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీటిని సమర్పించండి. ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహం పొందుతారు. అనుకున్న కార్యం నెరవేరుతుంది.